తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూసినా అందులో మనం ఒక 2-3 వార్తలు తీసుకుని కొంత లోతుగా విశ్లేషణ చేద్దాం. ఇందులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డిసెంబర్ 7, 2023 కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత 10 ఏళ్లకు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి అసలు వాస్తవానికి రేవంత్ రెడ్డి ఎంట్రీనే రకరకాల అంటే అధికారంలోకి తీసుకొని రాగలరా, పార్టీని నిలబెట్టగలరా, సమన్వయం చేసుకోగలరా, ఈయన జూనియరు సీనియర్లు సహకరిస్తారా, గందరగోళం ఉంటుంది ఇత్యాది రకాల విషయాలు సవాలక్ష సందేహాల మధ్య రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయి పిసిసి అధ్యక్షులై పార్టీ అధికారంలోకి రావడానికి అత్యంత కీలకమైన పాత్ర పోషించిన నేపథ్యం ఉన్నది. అక్కడి నుంచి మొదలుకుంటే చాలా రకాల అనుమానాలు, చాలా రకాల అపోహలు, వాటన్నింటి మధ్య అసాధ్యాలు అనుకుంటున్న వాటిని సుసాధ్యం చేసుకుంటూ ముందుకు వచ్చిన సందర్భం కూడా ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలనలో తనదైన ముద్ర చాలా బలంగా వేస్తూ ఉన్నారు. ఇందులో 6 గ్యారంటీల హామీ ఒకటైతే కనుక నెలలో మొదటి వారంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేయడం అనేది అత్యంత కీలక అంశం. దాని గురించి ఆయన కొన్ని సభల్లో మాట్లాడుతూ వచ్చిండు. ఆ బహుశా నిధుల సమీకరణ చేసుకోవడము, ప్రాధాన్యత క్రమాన్ని గుర్తించడము, అన్నిటికంటే కూడా గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడైతే లోపాలుగా అని భావించిందో కాంగ్రెస్ పార్టీ, లేదా ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను భర్తీ చేసే ప్రయత్నం చాలా బలంగా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రధానంగా. ఇక్కడ ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్పిన మాటల్లో ప్రధానమైనవి ఉద్యోగుల సమస్యలకు సంబంధించినవి, ఉద్యోగాల భర్తీకి సంబంధించినవి, రెండోది ధరణికి సంబంధించింది, మూడోది సంక్షేమ పథకాలకు సంబంధించింది. వీటిలలో ఇప్పటికీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మంత్రివర్గ సమావేశాలు, సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. నిరంతరాయంగా ఏదో ఒక యాక్టివిటీ, విజిబిలిటీ ఉన్నది. సచివాలయంలో రేవంత్ రెడ్డి అందుబాటులో ఉంటున్నారు. అది మంత్రులకైనా సరే, పార్టీ కార్యకర్తలైనా సరే, ముఖ్యమంత్రిని కలవాలని వచ్చే వారికి పలానా దగ్గర పోతే అందుబాటులో ఉంటారు, అనుమతి తీసుకొని వెళ్తే ముందస్తుగా ఎవరినైనా కలుస్తారు అని ఒక భావన మొదటిసారిగా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ను పబ్లిక్లోకి వచ్చేటట్లు చేయగలిగింది ఆయన. ఇక రెండోది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సంబంధించింది. గత ప్రభుత్వము వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలు, సాగునీటి రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సి రావడము, దీంతో పాటుగా కొన్ని కొత్తగా ఎన్నికల ముందు తీసుకొచ్చిన కొన్ని పథకాలు, వాటికి భారీ ఎత్తున నిధులు అవసరమైంది. అందువల్ల సకాలంలో ఉద్యోగులకు జీతాలు పడ్డాయి. కానీ 12వ తారీఖు, 20వ తారీఖు అట్లా జీతాలు పడేవి. కానీ ఇప్పుడు 4వ తారీఖు వల్ల జీతాలు పడిపోతున్నాయి. అంటే మొదటి వారం. ఇక రాబోయే రోజుల్లో అది 1వ తారీఖు వచ్చే అవకాశం కూడా కనబడుతున్నది. బహుశా ఇది ఉద్యోగుల నుంచి వచ్చిన ఒకానొక ఇంత ఆవేదనతో కూడిన అంశాలు కూడా చాలా మీడియాలో వచ్చినాయి. 1982లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత 82, 83, 84 మధ్య జరిగిన ఒకానొక ఘర్షణాత్మక వాతావరణము ఆనాడు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆనాడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు మధ్య తీవ్రమైన వైరం జరిగింది. ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అనంతరం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు కావాల్సి వచ్చింది. ఇవాళ మనకు పోయినసారి ఎన్నికల్లో కూడా 2023 డిసెంబరు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఒకానొక ఘటన, అది ప్రభుత్వ ఉద్యోగుల నుంచి బీఆర్ఎస్ కూడా వ్యతిరేకతను ఎదుర్కొన్నది. ఆ ప్రభావం కనబడింది. ముందు జాగ్రత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి, పెన్షన్దారుల నుంచి, వీరి నుంచి సమాజంలో ఉన్న ప్రభావవంతమైన లేదా ఒపీనియన్ మేకర్స్గా ఉన్న వారి నుంచి ఒక సానుకూలమైన వాతావరణం వస్తే కనుక ఆ ప్రభావము మిగతా సెక్షన్లపైన కూడా పడుతుంది. కాబట్టి ఆ మేరకు ప్రయత్నం చేస్తున్నారు. వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులకు డిసెంబర్ 7 అంటే డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన, రాష్ట్రం ఏర్పాటు చేస్తామని వచ్చిన రోజు, డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు, డిసెంబర్ 9న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన రోజు. హిస్టారికల్గా కొన్ని ఈవెంట్లను తీసుకొని వాటిని నిలబెట్టే ప్రయత్నం చేయడం. ఇది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన లక్షలాది మంది, దగ్గర మునుపటి కంటే కూడా ఈసారి ప్రయాణించిన మహిళల సంఖ్య 1 కోటి వరకు చేరుకున్నది. అంటే దగ్గర అన్ని కుటుంబాలపైన ప్రత్యక్షమైన ప్రభావము, తాము ఉచితంగా బస్సు ప్రయాణం చేశామని ఒక బలమైన భావన కలిగించగలిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది ఇక్కడ రేవంత్ రెడ్డి తొలి మార్కు పడింది. దీంతో పాటుగా వారు వెనువెంటనే తీసుకున్న మరొక చర్య, ఈ 500 రూపాయలకు సిలిండర్ ఒకటి, రెండోది 2500 రూపాయలు మహిళా అకౌంట్లో వేయబోతున్నాము జనవరి 30 నాటికల్ని చెప్పడం కూడా ఒక చర్చ జరగడానికి ఒక కారణమైంది.
దీంతో పాటుగా సాగునీటి రంగంలో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి, ఆ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి రావడం. గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది, విభజన చట్టంలో ఉన్నది ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వాలని, అది రీఇంజనీరింగ్లో కాళేశ్వరంగా మారింది. పాలమూరు రంగారెడ్డి కృష్ణానది మీద కడుతున్న పాలమూరు రంగారెడ్డి భారీ ఎత్తిపోతలది, దానికి ఇవ్వాలని గత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేసింది, అప్పుడు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. కర్ణాటకలో కూడా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే దాన్ని కూడా వెనక్కి తీసుకుంటామనే విషయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చెప్పినట్లు ఇవాళ తెలుగు మీడియాలో కథనాలు వచ్చినాయి. అంటే పాలమూరు రంగారెడ్డి విషయాన్ని వారు ప్రస్తావించినప్పుడు వేరే పథకం కింద 60% నిధులు పాలమూరు రంగారెడ్డికి ఇవ్వబోతున్నామని. ఎందువల్ల అంటే ఒకటి ఫ్లోరైడ్ సమస్య ఉన్న దానికి, రెండోది కరువు పీడిత ప్రాంతంలో వస్తున్న ప్రాజెక్టు కాబట్టి ఈ రెండు కారణాల రీత్యా ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఉద్దేశము ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలు. నల్గొండ జిల్లాలో తక్కువ ఉన్నది కానీ ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సుమారుగా 12 లక్షల ఎకరాలకు సాగునీరు, దగ్గర 1000 గ్రామాలకు పైబడి తాగునీరు, 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 1200 గ్రామాలకు పైబడి తాగునీరు ఇస్తున్న ప్రాజెక్టు కాబట్టి దీనికి వేరే పథకం కింద జాతీయ హోదాను అనే భావన ఇప్పుడు లేదు కాబట్టి వేరే దాని కింద, వేరే పద్దు కింద, వేరే పథకం కింద పాలమూరు రంగారెడ్డికి 60% నిధులు ఇస్తామని, జాతీయ హోదా ఇవ్వబోమని ఒక హామీ దొరికింది. అంటే జాతీయ హోదా ఇవ్వడానికి మొత్తం ప్రాజెక్టు నిర్మాణంలో 60%, అంటే ఒక మేజర్ షేర్ను కేంద్ర ప్రభుత్వం భరించబోతున్నది. ఈ మేజర్ వాటా కేంద్ర ప్రభుత్వం భరించినప్పుడు ఆ మేరకు తెలంగాణ బడ్జెట్ పైన భారం తగ్గుతుంది. ఈ గతంలో పెట్టిన ఖర్చు కంటే కూడా 60% తగ్గినట్లే. ఈ తగ్గిన దాన్ని వారు అమలు చేయాలనుకున్న లక్ష రూపాయలకు, తర్వాత తులం బంగారం కార్యక్రమానికి మళ్లించవచ్చు, లేదా 2500 రూపాయలకు మళ్లించుకోవచ్చు. బడ్జెట్ పైన భారం తగ్గుతుంది. ఇదొక మార్పు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందని చెప్పడానికి కూడా బహుశా ఇదొక మార్పు కూడా మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత దీంతో పాటు ధరణి విషయంలో కూడా వారు తీసుకొస్తున్నది. మొదటి నుంచి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట, ధరణి విషయంలో ఒక గందరగోళం ఉన్నది కాబట్టి ఈ గందరగోళాన్ని కొంత మనం కంట్రోల్ చేయగలిగితే కనుక బాగుంటుంది. మనం గత ప్రభుత్వానికంటే తాము భిన్నంగా ఉన్నామని, గత నాయకత్వానికంటే తన నాయకత్వం భిన్నంగా ఉన్నదని, ఈ అభిప్రాయాన్ని ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ను తెలంగాణ ప్రజలకు పంపే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అందులో ఈ మేరకు ఇవాల్టి వరకు మనం మాట్లాడుకునే ఈ తారీఖు వరకు ఆయన విజయం సాధించినట్లే. ఎందువల్ల మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాల విషయాన్ని కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. ఆ 5-6 మంత్రులు వారి శాఖలో జరుగుతున్న సమీక్షలు, ఆ సమీక్షలకు సంబంధించిన అవుట్కమ్ కూడా బయటకు వస్తున్నది. నిరంతరాయంగా ఒక యాక్టివిటీ చాలా తెలివిగా మరో ప్రయం కూడా ఈ రేవంత్ రెడ్డి నాయకత్వం చేస్తున్నది. అందులో నెంబర్ 1, తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగలేదు. వారు ఈ నెల రోజులుగా చెప్తున్న ఏకవాక్యం చాలా బలంగా చెప్తున్నది, ప్రజలకు బలమైన మెసేజ్ పంపుతున్నది. తెలంగాణ అప్పుల్లో ఉన్నది, తెలంగాణ ఖజానా ఖాళీ అయింది, డబ్బులు లేవని పదే చెప్తున్నారు. చెప్పడంతో పాటు ఇట్లా చెప్తూనే 4వ తారీఖు నాడు ఉద్యోగులకు జీతాలు వేయడం, ఇది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. అంటే ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకుండా సర్దుబాటు చేసుకొని ప్రభుత్వం తమకు వేతనాలు ఇచ్చిందని ఒక బలమైన భావన కలిగే ప్రయత్నం చేయడం, ఇది ఉద్యోగులకు ప్రభుత్వానికి ఫ్రెండ్లీ గవర్నమెంటు, ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంటు అని చెప్పే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి చేసినట్టు. ఇక ధరణి విషయంలో ధరణి మారుస్తామని, దాని స్థానంలో మరో ప్రోగ్రాం తీసుకుంటామని, రెవెన్యూ రికార్డులను విషయంలో గత ప్రభుత్వానికంటే భిన్నంగా ఉంటామని చెప్పి అందులో కూడా మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఇక్కడ ప్రగతి భవన్ను, ప్రజాభవను, అక్కడ ప్రజావాణి కార్యక్రమం, ప్రజాపాలనలో దరఖాస్తులు, ఇదంతా కూడా ఈ నెల రోజుల కాలంలో, రేపటికి నెల రోజుల కాలంలో రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వము తీసుకుంటున్న చర్యలు, ప్రజలలో కలిగిస్తున్న ఒకానొక భావన, ఈ మొత్తము ఈ నెల రోజుల పరిపాలన కాలంలో ప్రభుత్వ ఆలోచన, ఆచరణ, వారి మాటలన్నీ చూసినప్పుడు బలంగా రేవంత్ రెడ్డి తనదైన ముద్ర, తనదైన మార్కు చాలా బలంగా వేసినట్టు మనకు కనిపిస్తున్నది.